శ్రీమాత్రే నమః. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ పరాభవనామ సంవత్సరం చక్కగా అమ్మవారికి ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు పరాభవనామ సంవత్సర ప్రారంభంలో ఈరోజు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉగాది సందర్భంగా అమ్మవారికి ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలోనే 5 గంటలకి అనేక రకాలైన పంచామృత ద్రవ్యాలతో అమ్మవారికి విశేషమైన అభిషేకం జరిగి అమ్మవారికి నూతన వస్త్రధారణ జరిగి బంగారు పూతతో కూడిన ఆభరణాలన్నీ అమ్మవారికి ధరించి విశేషమైన పుష్పాలంకరణ చేసి అమ్మవారికి 6 గంటలకి దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనానంతరం అమ్మవారికి విశేషంగా భక్తులందరూ కూడా వేలాదిగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు అమ్మవారికి. అలాగే ఈరోజు అమ్మవారికి విశేషమైన చండీ హోమం కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరిగింది. పంచాంగ శ్రవణ కార్యక్రమం, తదనంతరం అమ్మవారికి సామూహిక లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతోంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారికి 2వ కాలం పూజ పూర్తి చేసి తిరిగి మళ్ళీ 4:30కి పునర్దర్శనం ఏర్పాటు చేస్తూ ఈరోజు సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి కుంభహారతులు ఇచ్చి 7:30 అమ్మవారికి నూతనంగా తయారు చేయబడిన మన తూరుల ఎమ్మెల్యే గారు కుటుంబరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నూతనంగా తయారు చేయబడిన నూతన సింహవాహనం పైన అమ్మవారి ఈరోజు మాడవీధుల్లో ఉత్సవంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. తదనంతరం అమ్మవారికి రాత్రి 11 గంటలకి అమ్మవారికి ఈరోజు విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి ఈ అమ్మవారికి ఈరోజు కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఈ పరాభవనామ సంవత్సరాల్లో అందరికి కూడా గోచార రీత్యా, జాతక రీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ పరాభవనామ సంవత్సరాల్లో చక్కగా అన్నీ తొలగిపోయి అమ్మవారి దర్శనం వల్ల, అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల, భగవన్నామ స్మరణ చేయడం వల్ల, అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల, ఆ యొక్క శ్రీచక్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోయి జాతకరీత్యా మన రాశులకి, మన నక్షత్రాలకి ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ కూడా చక్కగా అన్నీ పరిహారమైపోయి సంవత్సర కాలం అంతా కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఆయుష్య ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వృద్ధువుతూ ఉంటారు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరాల్లో అందరికీ కూడా ఉత్తమమైన ఉన్నతమైన ఫలితాలు లభించి అమ్మవారి ద్వారా వాడికి సకాల శుభాలు జరగాలని కోరుకుంటున్నాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సర్వేజన సుఖినో భవంతు.